చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం అగరాల దగ్గర లారీని సుమో ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా తీవ్రంగా గాయపడ్డ 10 మందిని ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు డాక్టర్లు. తమిళనాడు నుంచి తిరుమలకు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, గాయపడ్డ వారి గురించి ఏమంటున్నారు డాక్టర్లు? గౌతమి, ఇవాళ తెల్లవారుజామునే చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లో తిరుమలకు వెళ్లాల్సినటువంటి భక్తులు ప్రయాణిస్తున్నటువంటి సుమో ముందు వెళ్తున్నటువంటి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలోనే ఇద్దరు భక్తులు చనిపోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలు. మొత్తం 11 మంది ఈ సుమోలో ప్రయాణం చేస్తున్నారు. వీరు తమిళనాడు నుంచి తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం వస్తుండగా తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పటికే డ్రైవరు బాగా నిద్రమత్తులో ఉన్నట్లు ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. డ్రైవరు ప్రాణాపాయ పరిస్థితి తప్పించుకున్నాడు, పారిపోవడం జరిగింది. అతని కోసం గాలిస్తున్నారు. ఎదురుగా ముందు వెళ్తున్నటువంటి లారీని వెనక వైపు వస్తున్నటువంటి సుమో వేగంగా వెళ్తూ ఢీకొనడంతో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ ఘటనలో కొంతమంది చిన్నపిల్లలు ఉండడం కూడా అక్కడ ఆర్తనాలు వినిపించాయి. స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి వాళ్ళందరినీ వెంటనే 108 ద్వారా తిరుపతి రియా ఆసుపత్రి తరలించడం జరిగింది. అయితే ఒక వృద్ధురాలిని తీసుకెళ్లడంలో చాలా జాప్యం జరిగింది. ఆ వెహికల్ కోసము 108 కోసం చాలా సేపు వేచి ఉన్నా కానీ రాకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత 2 గంటల తర్వాత 108 వాహనం రావడంతో ఆయన తరలించడం జరిగింది. ఇప్పుడు గాయపడిన వాళ్ళు ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ తమిళనాడు నుంచి తిరుమలకు వెళ్తుండగా తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకోవడం వల్ల ఇద్దరు వ్యక్తులు చనిపోవడము, అందులో ఒక మహిళ ఉంది. చిన్నపిల్లల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చిన్నపిల్లలు తీవ్ర పాలయ్యారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో క్షతగాత్రుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు కుటుంబ సభ్యులు. గాయపడ్డ వారంతా పరిస్థితి మొత్తం మీద ఏదైతే తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. గౌతమి. ఓకే మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.